వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలోకి మనం చేరగలిగాం. ఎందుకంటే ఈ లోకయాత్రలో మనకి ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏడుస్తాం, కొన్నిసార్లు నవ్వుతాం. ఎందుకు నవ్వుతాం మనకు తెలియదు, ఎందుకు ఏడుస్తాం మనకు తెలియదు. ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఎప్పుడైతే ఈ లోకంలో మనం జీవిస్తామో అప్పుడు మనం ధన్యులం అవుతాం. మనం ఏడ్చేదానికి నవ్వుతాం, అంతా రివర్స్ కదా. నవ్వేదానికి ఏడ్చేవారుగా ఉంటాం ఈ లోకంలో. సరే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ సమయం చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి, కానీ మీ యొక్క ప్రేమను బట్టి మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క రెక్కనీళ్ళలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ సన్నిధిలో గడపడానికి, మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చూడండి, సహజంగా మనం ఈ లోకంలో బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? బలహీనులమే అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. అదేంటి రివర్స్గా ఉంది? ఈ లోకంలో మనం డబ్బుల కోసం ఏడుస్తాం, ఆత్మీయత కోసం మనం ఏడవు. మనం చూడండి, అంతా రివర్స్ మన జీవితం. మన జీవిత ప్రయాణం ఎట్లా ఉంటుందంటే కావలసిన వాటి కోసం మనం పాటుపడం, మనం అక్కర్లేని వాటి కోసం, అవి త్వరగా నాశనం అయ్యే వాటి కోసం ఈ లోకంలో మనం ప్రయాసపడేవారుగా ఉంటాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నేనెప్పుడు బలహీనుడను. ఈ లోకంలో మనం బలహీనులంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలవంతులుగా మార్చే దేవుడిగా ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించాలి అంటే మనం ఎట్లా జీవించాలి? మనం బలహీనులం, మనం బలం లేని వాళ్ళం, మనం శక్తిహీనులం, మనం భక్తిహీనులం, మనం విశ్వాసహీనులం. అన్నిట్లో బలహీనులుగా ఉన్న మనం బలవంతులుగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో మనం కలిగి ఉండాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఊరిని మనం కలిగి ఉండం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని వాటి ప్రకారం ఈ లోకంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే దేవుడు మన యొక్క బలహీనతలను బలంగా మార్చే దేవుడిగా ఉన్నాడు. దానికి మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారి కోసం మనం జీవిస్తాము. అది మన యొక్క జీవితంలో అది మనకి బలము అని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు వారి కోసం మనం జీవించే అనుభవాన్ని మనం కలవాలి. ఈ లోకంలో మనకి శ్రమలే మనకు బలం. ఈ లోకంలో ఆశీర్వాదాలు కాదు మనకు బలం. ఈ లోకంలో మనం శ్రమలో అనుభవించటం మనకు బలం. ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి, చూసిన వాళ్ళు అనుకుంటారు ఏమనంటే అయ్యో పాపం, ఈమెకి ఎప్పుడు కష్టాలే, ఈమెకి ఎప్పుడు నష్టాలే, ఈమెకి ఎప్పుడు బాధలే, ఏందా ఈ పరిస్థితి అనుకుంటారు. కానీ మన జీవితంలో మనం శ్రమలో బలంగా జీవించాలి ఈ లోకంలోని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే మనం యేసుక్రీస్తు వారి నిమిత్తం మనం ఏం చేయాలంటే జీవించేవారుగా ఉండాలి ఈ లోకంలో. ఈ లోకంలో మనం ఎవరి కోసం జీవించాలి? అయ్యా నేను నా బిడ్డల కోసం జీవిస్తున్నానంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే అయ్యా నా భర్త కోసం నేను జీవిస్తూ ఉన్నానంటారు కొంతమంది. నా భార్య కోసం నేను జీవిస్తూ ఉంటాను అంటున్నారు కొంతమంది. అయితే ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారి కోసం మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన కోసం జీవించాలి. మోషే తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారి కోసం జీవించి అన్నాడు. మోషే ఆ గొర్రెలు కాచే ఆ కర్రతో, ఆ యొక్క బలహీనమైన కర్రతో బలమైన కార్యాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండం ఒకసారి చూద్దాం, గమనిద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనం చదవండి. 14:21.
మోషే ఆ, ఆ, బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే ఏం చేశాడు? సముద్రం వైపు తన చెయ్యి చాపగా. చూడండి, మోషే బలహీనుడు, మోషే ఏం చేయలేడు. అయితే ఒక దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాచు అన్నాడు, అంతే. అయితే ఆ బలహీనమైన చెయ్యి దేవుడు వాడుకున్నాడు. ఆ యొక్క చేతుల యొక్క కర్ర ద్వారా ఒక బలమైన గాలిని రప్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటామో, మన జీవితం మన యొక్క కుటుంబస్తులు లేదంటే మన యొక్క రక్త సంబంధికుల మీద ఆధారపడి మనం జీవించకూడదు. ఈ లోకంలో దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి. చూడండి, బలహీనుడు మోషే. అయితే ఈ మోషే ద్వారా అనేకమైన బలమైన కార్యాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అందుకే మనం బలహీనమైన స్థితిలో మనం బలంగా మనం మార్చబడాలి అంటే మనం దేవుని మీద ఆధారపడేవారుగా ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడైతే ఆ విధమైన జీవితాన్ని మనం జీవిస్తామో దేవుడు బలమైన గొప్ప కార్యాలు మన జీవితంలో చేసేవాడుగా ఉంటాడు. అందుకే ఈ లోకంలో మనం దేవుని మీద ఆధారపడండి, దేవుని సన్నిధిలో ఉండండి అని కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను నేను. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మీద మనం ఆధారపడము. ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకుంటాడుగా, దేవుడు మనల్ని బలమైన వాళ్ళని చేస్తాడుగా, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకెళ్తాడుగా. అది మనకు నచ్చదు. మనకి ఈ లోకంలో ఎట్లా ఉండాలంటే ఎప్పుడు నాకు లేదు, నేనంతా కొదువులో ఉన్నాను, నాకు ఆనందం లేకుండా సంతోషం లేకుండా ఈ లోకంలో సమృద్ధి లేకుండా మనం జీవించాలని చెప్పి మనం ఆశపడే స్వభావం మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి కోసం, యేసుక్రీస్తు వారి నిమిత్తం ఈ లోకంలో మనం జీవిస్తే బలమైన కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు మన యొక్క బలహీనతలో. చూడండి, మనం ఈ లోకంలో మనం ఏం చేయాలంటే, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారి దగ్గరికి వద్దాం ఒకసారి మళ్ళా. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 1 కొరింథీ 2:2. మరియు అట్లా అది కాదు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. ఈ లోకంలో మనం ఒక నిశ్చయత అంటే ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమని తీర్మానం మనం తీసుకోవాలి? మనం మన మీద కాకుండా దేవుని మీద మనం ఆధారపడాలి అనే ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మన మీద మనం ఆధారపడే ఆలోచన కలిగి ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారి మీద ఆధారపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. చూడండి, యేసుక్రీస్తు వారిని మాత్రమే నిశ్చయించుకున్నారు. ఎవరు? పౌలు గారు. యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే చెప్పారు పౌలు గారు. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం వల్ల, దేవుని మీద ఆధారపడటం వల్ల పౌలు గారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం ఈ లోకంలో? అయ్యా, నేను వాళ్ళ మీద ఆధారపడుతున్నాను, వీళ్ళ మీద ఆధారపడుతున్నాను అని ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. కాదు, మన జీవితంలో మనం దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటారో వారు దేవునికి దగ్గరగా జీవించే అనుభవాన్ని కలిగి ఉంటారు. అనుభవము అనేది చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అనుభవాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలి. అది ఎలాంటి అనుభవం అంటే దేవుని మీద ఆధారపడి జీవించే అనుభవాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. మరి మనం ఎంత దేవుని మీద ఆధారపడి జీవించేవారుగా ఉన్నాం? ఈ లోకంలో మనం మనిషి మీద ఆధారపడతాం. ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకోండి, మనుషుల వైపు చూస్తాం. ఏ డాక్టర్ బాగా చూస్తారు, ఎవరు చూస్తారు, ఎక్కడ బాగా చూస్తారని చెప్పి మనం పరిగెత్తుతాం. అంటే చూయించుకోవాలి, తప్పు కాదు. అయితే ముఖ్యంగా మనం దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. అయ్యా, నీకు వందనాలు. ఒకవేళ మనకి షుగర్ వచ్చిందనుకోండి,
బాధపడిపోకూడదు మనం. ఎందుకంటే షుగర్ అనే బలహీనతలో మనం బలంగా ఉండాలి. అయ్యా నీకు వందనాలని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ లోకంలో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అందుకే మనం దేవుని మీద మాత్రమే మనం ఆధారపడేవారుగా ఉండాలి. అందుకే 4వ వచనం చదవండి, 1 కొరింథీ 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. చూడండి, మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన విశ్వాసం ఎట్లా ఉండాలి? దేవుని శక్తిని మనం ఆధారం చేసుకునేవారుగా ఉండాలి. మరి ఈ లోకంలో మనం ఎవరి మీద ఆధారపడతా ఉంటాం? ఏదైనా చిన్న బాధ వచ్చిందనుకోండి, ఎంత కృంగిపోతామో, ఎంత బాధపడతామో. ఒకవేళ మనం అనుకుంటాం మొత్తం వాళ్ళే చేసిందంటాం. లేదా ఒకవేళ ఒక నష్టం కలిగిందనుకోండి, మొత్తం ఈ నష్టం మొత్తం కలగడానికి వాళ్ళే అని మనం ఏం చేస్తాం? వాళ్ళని నిందించేవారుగా ఉంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క విశ్వాసం మీద మనం ఆధారపడాలి. అందుకే అన్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. అంటే దేవుని మీద మనం ఆధారపడి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ లోకంలో మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తామో, మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తామంటే, మన జీవితంలో మనం ఎంత బలహీనులుగా ఉన్నా, ఈ లోకంలో మనం ఎంత చిన్నవారిగా ఉన్నా, బలం లేని వారిగా ఉన్నా, దేవుడు మనకు బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దావీదు తన యొక్క జీవితంలో బలము లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. గొర్రెలను కాచుకునే దావీదు గొలియాతు ఎదురుగా కనపడతా ఉన్నాడు. గొలియాతు ఎన్నో రకరకాలుగా అంటా ఉన్నాడు, ఎన్నో నిందిస్తూ ఉన్నాడు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు గారు గొలియాతుని చూశాడు. గొలియాతుని చూడాల, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని వైపు చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని వైపు చూసి తన యొక్క విశ్వాసం ద్వారా గొలియాతుని ఎదుర్కొనడానికి వెళ్ళాడు, ఏం తీసుకెళ్ళాడు? తన ఒంటి మీద ఎలాంటి యుద్ధాయుధాలు లేవు, ఏది డిఫెన్స్ చేసుకోవడానికి ఏమి లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. కానీ గొలియాతు అంతా శిరస్నానం పెట్టుకున్నాడు, మొత్తం ఒక యుద్ధానికి వచ్చేలా కనపడతా ఉన్నాడు. అంటే ఒకవేళ కొట్టినా సరే తనకి దెబ్బ తగలదు. అయితే మొత్తం కవర్ అయ్యి ఉన్నాడు దావీదు. కానీ తన యొక్క జీవితంలో దావీదు గారు గొలియాతుని చూడకుండా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు 1 కొరింథీలో, దేవుని శక్తిని ఆధారము చేసుకొని. మన జీవితంలో దేవుని శక్తిని మనం ఆధారం చేసుకునేవారుగా ఉండాలి. ఒకసారి మనం దావీదు గారి దగ్గరికి వెళ్ళొద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 49వ వచనం చదవండి. 17:49. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. చూడండి, ఒక్క రాయితో చంపేశాడు. ఎవరిని? గొలియాతుని. ఒక్క రాయి. బలహీనమైన దావీదు ఎప్పుడైతే తన యొక్క విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడ్డాడో దేవుని శక్తిని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ లోకంలో మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? ఈ లోకంలో ఏదన్నా అప్పు ఉందనుకోండి, అప్పును చూస్తాం మనం. అమ్మో అంత అప్పు ఉంది, ఎంత అప్పు ఉందని మనం చూసి కృంగిపోయే వాళ్ళగా ఉంటాం. అప్పు ఏం చేసింది? ఏం చేయదు. దేవుడు ఒక టైం వరకు అది ఉండొచ్చేమో, కానీ ఒక టైం వచ్చిన తర్వాత దేవుడు తీసేస్తాడు. లేదంటే ఒక అనారోగ్యం ఉంది, అనారోగ్యాన్ని బట్టి మనం ఏం చేస్తాం? అమ్మో ఈ అనారోగ్యం నాకే రావాలనుకుంటాం. లేదంటే మన కుటుంబంలో వచ్చిన సమస్యని బట్టి, లేదంటే మనం ఒకవేళ మన కష్టంలో ఉంటే, ఒకవేళ మనల్ని ఎవరైనా నిందిస్తూ ఉన్నట్లయితే, వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తాం? అమ్మో వాళ్ళు ఎట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారు, అమ్మో ఆయన మొత్తం చెబుతున్నాడు, ఆయన లోకం మొత్తం చెబుతున్నాడు, అవును నా మీద లోకం మొత్తం చెబుతుంది, నేను ఏదో తప్పు చేసానంట, అసలు నాకు తెలియదు, నా గురించే మాట్లాడుకుంటున్నారు అని ఈ లోకంలో మనం అనుకుంటాం. ఎందుకంటే మన బలాన్ని ఆధారం చేసుకోకుండా మనం దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, బలహీనులుగా ఉన్న మనల్ని దేవుడు బలవంతులుగా మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. చూడండి, దావీదు చాలా చిన్నవాడు. దావీదు పెద్ద యుద్ధ సూర్యుడు కాదు, కత్తి ఎట్లా తిప్పేవాడు కాదు. ఏదో తనకు వచ్చిన విద్య ఏంటంటే ఆ వడిసెల పట్టుకొని గెరగెర తిప్పి ఇసిరేయటమే. ఎందుకు ఇసిరేసేవాడు? ఆ గొర్రెల్ని ఏదన్నా జంతువు వచ్చి వాటి దగ్గరకు వచ్చినప్పుడు
వాటిని తరమటానికి వాడతాడు. ఏదో ఆ వడిసెల గిరగిర తిప్పేసి వదులుతూ ఉంటాడు రాళ్ళు. అయితే ఈ విద్యను బట్టి ఆ గొల్లియాతును పడగొట్టగలిగాడు. అందుకే మనం యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, యుద్ధం ఎప్పుడైతే వెనకడుగు వేస్తారో వాళ్ళు పడిపోతారు యుద్ధంలో. ఎందుకంటే ఈ యుద్ధం చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు బళ్ళెం పట్టుకుంటారు. బళ్ళెం ఎట్లా పట్టుకుంటారు, తర్వాత ఇక్కడ మొత్తం కింద నుండి పైదాకా మొత్తం వేసుకుంటారు. అయితే వెనక వైపు ఏముండదు వాళ్ళకి. గమనించండి మీరు ఎప్పుడైనా. ఎవరైతే వెనకడుగు వేస్తారో వారి జీవితంలో పడిపోయేవారుగా ఉంటారు. యుద్ధ అవన్నీ ముందు మాత్రమే ఉంటాయి, మొత్తం వెనకంతా ఖాళీగా ఉంటుంది. అంటే మనం వెన్ను చూపేవారుగా ఈ లోకంలో ఉండకూడదు, మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. కాబట్టి మనం దేవుని మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. రెండవదిగా మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు వారి నిమిత్తం మనం జీవించేవారుగా ఉండాలి ఈ లోకంలో. అప్పుడు మన యొక్క బలహీనతలు బలంగా మారుతాయి. తర్వాత రెండవదిగా మన జీవితంలో మన మీద కాకుండా దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఈ లోకంలో ఉండాలి. అప్పుడు మన యొక్క బలహీనతల్లో మనం బలవంతులంగా మనం ఉండగలం. అయితే తర్వాత మనం ఈ లోకంలో మనం ఏం చేయాలంటే, మన యొక్క బలహీనతలో మనం సంతోషంగా ఉండాలి. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో చదవండి. 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడినై, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. మన బలహీనతలో మనం సంతోషిస్తే అప్పుడు మనం బలం పొందుతాం. సహజంగా ఈ లోకంలో మనం దేవుని యొక్క పనిలో ఉంటే ఎట్లా ఉంటుందంటే, మనం ఏం చేయకుండానే మన మీద ఎన్నో రకాల మాటలు వస్తాయి. మన మీద ఎన్నో రకాల మాటలు వస్తాయి, ఒకటి కాదు. అదే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఏమని? బలహీనతలోను, నిందలలోను. దేవుని పనిలో ఉన్నప్పుడు నిందలు వస్తాయి. ఈ లోకంలో మనం ఏమి చేయకుండానే చేసామంటారు. మనకు అర్థం కాదు, ఏందా ఈ మనిషి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు అనుకుంటాం. అయితే ఆ నిందలో మనం ఏం చేయాలి? సంతోషించేవారుగా ఉండాలి. అమ్మో, ఏందా ఈయన ఎట్లా అంటా ఉన్నాడు, ఎవరో బయట వాళ్ళ లోపల వాళ్ళ, అవన్నీ మనం ఆలోచించకూడదు. సంతోషంగా ఉండాలి. అయ్యా నీకు వందనాలయ్యా అనాలి. ఎందుకంటే మనం ఎదిగేటప్పుడు మన గురించి ఏడ్చే వాళ్ళు ఉంటారు. మన జీవితంలో మన ఎదుగుదలను చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఆ ఏడ్చే వాళ్ళని చూసి మనం ఏం చేయాలి? మనం సంతోషించాలి. ఎందుకు? మన గురించి రకరకాల మాటలు చెబుతూ ఉన్నారనుకోండి, మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని గురించి నిందలు వస్తూ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అట్లా కాకుండా మనం న్యూట్రల్గా ఉన్నాం అనుకోండి, మన గురించి ఎవ్వరు చెప్పుకోవట్లా, సైలెంట్గా ఉన్నాం, న్యూట్రల్గా ఉన్నాం, అప్పుడు ఉపయోగం లేదు. అంటే మన జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదు. అంటే మనం బలహీనతలో లేము, శ్రమల్లో లేము, మనం నిందల్లో లేము. అంటే మన యొక్క విశ్వాస యాత్ర అనేది న్యూట్రల్ అయిపోయింది, అంటే అట్లా స్తంభించిపోయింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మన గురించి నిందలు వస్తే సంతోషించాలి. అదే అన్నాడు, నిందలలోను, ఇబ్బందులు, చాలా కష్టాలు పడాలి. దేవుని సేవ అంటే ఆషామాషి కాదు, కత్తి మీద సాము వంటిది. చూసే వాళ్ళకి చక్కగా ఉంటుంది, ఏది నీట్గా మంచి షర్టు ప్యాంట్ వేసుకుంటారు. వాళ్ళకేందా బాబు, వాళ్ళకి చక్కగా కానుకలు వస్తాయి, దర్జాగా ఉంటారు అనుకుంటారు చూసేవాళ్ళు. ఆ సేవ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ వేదన ఏందో ఆ సేవకులకి తెలిసిద్ది. అంటే కొంతమంది ఉంటారులే, వడ్డీలు తిప్పేవాళ్ళు ఉంటారా, ఇవన్నీ చేసేవాళ్ళు, దాన్ని పక్కన పెడదాం. అయ్యా దేవుని సేవ కోసం ఏదన్నా బొడ్లు కానీ ఏమైనా ఇచ్చినప్పుడు దేవుని సేవకుడు తింటే వాళ్ళకి ఆశీర్వాదం, వాటిని కూడా అమ్మేసి దాన్ని క్యాష్ చేసుకుని మనం అట్లా ఉండకూడదు. ఈ లోకంలో ఆశీర్వాదం కావాలంటే నిజంగా మనం దేవుని యొక్క సేవలో ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు ధన్యులు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు బాగా డబ్బు ఇచ్చాడంటే అది ధన్యత కాదు. అంటే మనం ఇబ్బందుల్లో లేము అంటే అది మన కరెక్ట్ సేవ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బంది అనేది ఎట్లా వచ్చిందో తెలియదు, ఎట్లా వస్తుందో మనకు తెలియదు. అందుకంటున్నాడు ఏమని? బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను. హింసలు కూడా వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. చూడండి, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.
మన జీవితంలో మన యొక్క బలహీనతలు బలంగా మార్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఉపద్రవము అంటే మనం భరించలేని బాధ అని మనం అర్థం చేసుకోవాలి. ఉపద్రవము అంటే దానికి అర్థం అదే. ఈ లోకంలో కొన్ని బాధలు ఎట్లా ఉంటాయంటే, ఆ బాధను మనం భరించలేం, ఆ కష్టాన్ని మనం భరించలేం. ఆ టైంలో ఎట్లా అనిపించింది అంటే దేవుడు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. అది దేవుని సన్నిధిలో మర్యాద కాదు. దేవుని యొక్క మన యొక్క ఆ యొక్క ఉపద్రవం అంటే దేవుడు మనకి ఆ కష్టం ద్వారా మనం ఎంతో వేదన పడాల్సి వస్తుంది. అయితే ఆ వేదనలో కూడా మనం సంతోషించేవారుగా ఉండాలి. మన జీవితాలు బాగుండాలి అంటే మన యొక్క బలహీనతలో మనం బలంగా ఉండాలి. ఈ లోకంలో బలంగా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. మనం మర్చిపోయాం, అసలు భక్తి మాత్రమే, భయం లేదు మనకు, అస్సలు భయం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సంతోషంగా ఎప్పుడు ఉంటాం? మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు అంటే భయం భక్తి ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? సంతోషంగా ఉంటాం ఈ యొక్క బలహీనతల్లో. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి? బలహీనతలలో సంతోషంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం బలవంతులుగా ఉంటాము. అర్థం చేసుకోవాలి. చక్కగా జాగ్రత్తగా వింటే అర్థమైద్ది. వినకపోతే ఎట్లా ఉంటుందంటే, ఏం చెప్పేళ్ళే, ఏందో అదంట, బలహీనత అంట, బలం అంట, ఏదో దావీదంట, ఏం అర్థమైందంటారు. జాగ్రత్తగా వింటే అర్థమైద్ది. కొన్నిసార్లు నేనేం చేస్తానంటే, మనది యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో వచ్చినప్పుడు అప్పుడప్పుడు నాది నేనే పెట్టుకొని ఆటోమేటిక్ అట్లా అయిపోయిన దాకా నేనే వింటా. సరే అట్లా స్ట్రక్ అయిపోతా. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన యందు శ్రద్ధ కలిగి ఉంటాడు. అట్లా కాకుండా మనం శ్రద్ధ లేని వారుగా ఏముందిలే, ఎల్లొచ్చులే, ఏం దీని పద్దాక ప్రార్థనకి రావట్లేదు అంటే ఏదో పేరుకి మనం దేవుని సన్నిధికి రాకూడదు. ఏదైనా రోడ్ల మీద అరుగు మీద కూర్చుంటాం అంటున్నాడు, ఏంది ఆ గంట సేపు వెళ్ళి కూర్చుంటే పోయిద్దిలే అని రాకూడదు. మనం భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలంటే, మనం బలహీనతల్లో మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోటి వారసులము. మనం వారసులం. ఎప్పుడు వారసులం? మనం ఆయనతో మనం శ్రమ పడాలి. శ్రమ పడకుండా, కష్టపడకుండా దేవుని వారసులం మనం కానేరము. దేవుని పిల్లలం మనం కాము. అయ్యా, నీ వాక్యం ఇంట్లో కూర్చొని శ్రద్ధగా వింటున్నానయ్యా అంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి రావాల్సిందే, దేవుని సన్నిధిలో కూర్చోవాల్సిందే. అయ్యా, నేను యూట్యూబ్లో లైవ్ పెద్ద పెద్ద సేవకులు వింటున్నానంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధి ఆనందాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల. మనం దేవుని సన్నిధికి రావాలంటే ఎంత శ్రమో. మరి నిజంగా శ్రమలు వచ్చినాయి అనుకోండి, మరి ఏం చేస్తాం? ప్రార్థనా మందిరంలో అస్సలు కనపడం. ఎక్కడ కనపడతాం? ఇంట్లో ఉంటాం. అయ్యో, నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, అయ్యో అందరూ నా మీదకి లెగస్తా ఉన్నారు అని మనం ఆ శ్రమ గురించి ఆలోచించేవారుగా ఉంటాం. కానీ నేను దేవుని యొక్క తోటి వారము, దేవుని పిల్లలము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మనము పిల్లలమైతే. ఎవరి పిల్లలం మనం? మన తల్లిదండ్రుల పేర్లు మనం చెప్పకూడదు. నేను దేవుని పిల్లలం, నేను దేవుని కుమారుణ్ణి, కుమార్తెను అని చెప్పగలగాలి. ఈ లోకంలో ఎవరైతే అలాంటి జీవితాన్ని జీవిస్తారో వారు శ్రమలు అనుభవించాలి, కష్టపడాలి, కష్టాల్లో గుండా వెళ్ళాలి. ఒక సమయంలో అనిపించింది, ఇంతటితో నేను ఆగిపోతానేమో, ఇంతటితో నేను ఆగిపోతా ఉన్నాను, నా కష్టాలు అట్లా ఉన్నాయి అని ఒక ఆలోచన వచ్చే విధంగా మనం అయిపోతాం. కానీ దేవుడు గొప్పవాడు. ఆయన మన కోసం ఒక ద్వారాన్ని తెరిచేవాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క మార్గాలు సరళం చేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు సరళం చేస్తాడు? దేవునితో మనం ఉంటే, దేవుని మీద మనం ఆధారపడితే, మన యొక్క శ్రమల్లో మనం సంతోషిస్తే అప్పుడు దేవుడు మన యొక్క మార్గాలు సరళం చేసేవాడుగా ఉంటాడు. అట్లా కాకుండా
ఏందోనయ్యా దేవుడు నాకే కష్టాలు పెడుతున్నాడు, నాకే బాధలు పెడుతున్నాడు, నాకే నిందలు వస్తున్నాయి, నేను దేవుని కోసం ఎన్ని చేశాను అంటాం ఈ లోకంలో. మనం అంటే దేవుడు మనకు చేసింది మనం మర్చిపోయి మనం దేవుని కోసం చేస్తున్నామంట. దేవుడు మన కోసం ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని ఇస్తే ఈ లోకంలో ఏదో పిచ్చి పనులు మనం చేసి దేవుని కోసం నేను ఏదో చేసేస్తా ఉన్నాను, నేను ఎంతో గొప్పదాన్ని, నేను ఎంతో గొప్పవాడిని, నన్ను మించినోడు లేడు, నన్ను మించింది లేదు అని ఈ లోకంలో అనుకుంటా ఉంటాం. ఏది 1 గంట 2 గంటలు ప్రార్థన చేసి అట్లా అనుకుంటాం. ఈ లోకంలో నిజంగా మనం దేవుని మీద ఆధారపడం ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఏదో ఈ లోకంలో జీవనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి? మన యొక్క బలహీనతలో మనం సంతోషంగా ఉండాలి. ఏదో చిన్న తలనొప్పి వచ్చిందని చెప్పి మనం ప్రార్థన మానేయకూడదు. అది శ్రమ కాదు, అసలు శ్రమే కాదు. తలనొప్పి లేదా కాళ్ళు నొప్పులు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరలోకం వెళ్ళాలి మనం. ఈ లోకంలో ఉంటే మనం పరలోకంలో వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? మేఘం మీద వెళ్ళాలి. మేఘం మీద వెళ్ళేటప్పుడు మన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అది ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవడానికి కూడా అందదు. అది మనం పరలోకంలో మనం మన్నాని తినాలి. ఆ మన్నా యొక్క టేస్ట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అక్కడ ఆహారం ఎట్లా ఉంటుందో తెలియదు మనకి. ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని మనం తినాలి. ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని మనం తిని యుగయుగాలు మనం సజీవులుగా ఉండాలి. అది మన గోల్. అది దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారంటే ఈ లోకంలో ఏం చెప్తారంటే, అయ్యా దేవుణ్ణి నమ్ముకుంటే మేము దీవించబడతాం, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మా యొక్క వ్యాపారాన్ని దీవిస్తాడు, మాకు అనారోగ్యం రాదు, మాకే కష్టాలు ఉండవు, ఈ లోకంలో జీవించినంతకాలం చక్కగా జీవించవచ్చు అనుకుంటాం దేవుణ్ణి నమ్మితే. కాదు. మనం దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలంటే మనం చనిపోయిన తర్వాత ఆ జీవితం బాగుండాలని మనం దేవుణ్ణి నమ్మాలి. ఈ లోకంలో మరణం అనేది ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. ఎప్పుడైనా మనం మరణించాల్సిందే. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అయితే మనం సిద్ధపడి ఉండాలి పరలోకం కోసం. మరి మన సిద్ధపడేది, మనం చనిపోతే దేవదూతలు వచ్చి మనం తీసుకుని వెళ్ళాలి. మనం చనిపోతే మనం ఏమనుకుంటారు? చూడండి, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మనకు బైబిల్లో దోర్కా అని కనపడుతుంది, మనం చూసాం. అయితే ఆమె వెధవరాలుగా ఉండి దేవుని యొక్క పని చేస్తూ ఉంది. మరి మనం ఎంత పని చేస్తున్నాం దేవుని సన్నిధిలో? చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము. ఎందుకంటే దోర్కా గురించి మనం చెప్పుకోకపోతే అర్థం ఉండదు. 9వ అధ్యాయము 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చిరి. వెధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూడండి, దోర్కా చనిపోయింది. అయితే అక్కడ వాళ్ళందరూ వచ్చారు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యా దోర్కా చాలా మంచిదయ్యా, పరిచర్యలో చాలా బాగుంటుంది, ఆమె సూది దారం పెట్టి ఇట్లా కొడతా ఉందయ్యా, వీటన్నిటిని కుట్టిందయ్యా, ఎంత కష్టపడిందో దేవుని పనిలో ఎంత ఉందో అని చెప్పి వాటిని చూపించి ఏడుస్తూ ఉన్నారు. దేవుడు ఊరుకుంటాడా? చూడండి, దోర్కాని మరలా జీవింపజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమె చేసిన పని ఏం పని చేసింది? చిన్న పని చేసింది దేవుని యొక్క మందిరంలో. ఏం పని? సూది పని చేసింది. పెద్ద పని ఏం కాదు. ఆమె వచ్చి ఏం చేసింది? సూది పెట్టి బట్టలు కుట్టింది, అంతే. చిన్న పని చేసినందుకు దేవుడు మరలా బ్రతికించాడు దోర్కాని. మరి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో? మనం ప్రశ్నించుకుందాం మనమే. మనం అనకూడదు ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు అనుకోకూడదు. దేవుని పరిచర్య చేసిన ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కావాలంటే మీరు ఆలోచన చేసుకోండి, మీకు చాలా చక్కగా అర్థమైద్ది. నేను చెప్పటం కాదు, మన మందిరంలో వచ్చి ఊడ్చి పరిచర్య చేసిన ప్రతి ఒక్కరూ మంచి స్థితిలో ఉన్నారు. మీకు తెలుసు. మళ్ళీ దాని గురించి చెప్పి మళ్ళీ టైం వద్దు, సరిపోదు. కాబట్టి మనం దేవుని పనిలో ఉండాలి, నమ్మకమైన పరిచర్య చేయాలి. పేరుకి పరిచర్య వద్దు. కొంతమంది ఎట్లా ఉండదంటే పేరుకు చేసేవాళ్ళు ఉంటారు, పేరుకి మనం ఎట్లా ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి దేవుని యొక్క పరిచర్యలో. ఎవరైతే నమ్మకత్వాన్ని కనపరుస్తారో ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? నేను ఒక పలానా రోజు, ఆ రోజు మందిరంకి రావాలి. దేవుడు మంచిగా మనకి మంచి టైల్స్ ఇచ్చాడుగా,
చక్కగా ఈ టైల్స్ మొత్తాన్ని కుర్చీలతో సహా టైల్స్ అన్నీ నేను తుడవాలి. ఇంకొకళ్ళు ఒక తీర్మానం తీసుకోవాలి, పైన బూజు ఏమైనా ఉందేమో మొత్తం బూజు కొట్టేసేయాలి. తర్వాత ఇంకొకళ్ళు నేను దేవుని సన్నిధికి వచ్చి మొత్తం ఊడ్చేయాలి. ఇట్లా ఒక పరిచర్యలో మనం వాడబడాలి. ఇంకొకళ్ళు నేను ఆల్రెడీ చెప్పా, ఒక ముగ్గురో లేదంటే నలుగురు ఒక టీం కావండి, రాణాల దగ్గరికి వెళ్ళి ఇట్లా పరిచర్య చేయాలని చెప్పే పేర్లు ఎవరైనా. దేవుని పనిలో మనం ఉండాలి, దేవుని పరిచర్యలో మనం ఉండాలి. ఎప్పుడైతే మనం తొందరపడాలి, నా పేరు రాయి, నా పేరు రా, నేను ఉంటాను అని చెప్పి పేరు రాయించుకోవాలి. ఏముందలే, ఇప్పటి వరకు మనం స్తంభించి ఉన్నాం, ఇప్పటి వరకు మనం ఏం చేయలే. నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం, మనం న్యూట్రల్గా ఉన్నాం, వస్తున్నాం, కూర్చుని వెళ్ళిపోతాం. దేవుని పరిచర్యలో ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే మన ఊహకు కూడా అందదా, అసలు ఆ పదం మనం అందదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ఆయన ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఉండాలి. అందుకే నమ్మకమైన పరిచర్య మనం చేస్తే దేవుడు మన యొక్క బలహీనతల్ని బలంగా చేసేవాడుగా ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలి? ఆయన పరిచర్యలో మనం వాడబడాలి. మనం ఆదివారం సాయంత్రం సువార్తకి వెళ్దాం, ఏమైంది పదండి, అట్లా ముందుకు రావాలి. మనం ఇవన్నీ లేకుండా ఏడెళ్తాం సువార్త, మాకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఏం సువార్త, ఏం ప్రార్థనలు అంటే అంతే ఉంటాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా చూడండి, మనకి ఉన్నదానితో మనం సంతృప్తిగా ఉండాలి. ఈ లోకంలో పలానోళ్ళు సంపాదించుకుంటున్నారు, పలానోళ్ళు మంచి బిల్డింగ్లు కడుతున్నారు, పలానోళ్ళు మంచి కార్లు కొంటున్నారు, పలానోళ్ళు మంచిగా ఉన్నారు, డెవలప్ అవ్వటం మంచిదే. వాళ్ళని చూసి ఏడ్చేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనిషి యొక్క గుణం ఏంటంటే, ఎవరన్నా బాగుపడితే ఏడ్చే గుణం మంది. ఎందుకంటే మనుషులం కాబట్టి. ఎవరన్నా కొంచెం డెవలప్ అయితే చాలు, ఎంత ఏడుపు ఉంటుందో ఆ ఏడుపు మనం చూడలేం. ఏడుస్తారు, ఏడిచి దేవుడు చూస్తూ ఉంటాడుగా. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 వచనం చదవండి. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:11. నాకు కొదవగలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించాలి, నేర్చుకోవాలి. వాళ్ళు అసలు ఒకళ్ళ మీద మనం పడిపోకూడదు. చేతనైతే చెయ్యాలి, మనం చేసి చూపించాలి. ఎవరో ఏదో చేస్తుంటే మనం వాళ్ళ మీద పడిపోయి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఎగిరెగిరి పడ్డాం అనుకోండి, మనకే దెబ్బ తగిలేది. మనం ఏం చేయలేము. కొంతమంది ఎవరో ఏదో సంపాదించుకుంటూ ఉంటారు, వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. నువ్వు సంపాదించుకో, దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడుగా. వాళ్ళు లేదంటే మంచి చీర కట్టుకున్నా ఏడ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే బంగారు వస్తువులు చేసుకున్నా ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఏదన్నా స్థలం పొలం కొన్నా ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఆ బ్రతుకు? సంతృప్తి లేని బ్రతుకు జీవిస్తూ ఉంటారు. పైకి మాత్రం చూడటానికి చాలా చక్కగా కనబడతారు, మంచిగా ఉంటారు, ఆత్మీయతలు ఆరితేరినట్టు కనబడతారు మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. ఎవరైతే ఏది మనకి కలిగిన దాన్ని బట్టి మనం సంతృప్తి కలిగి ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో అందుకంటాడు 2 కొరింథీ రాసిన పత్రికలు ఏమని, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. అలాంటి అనుభవంలోకి రావాలంటే ఇప్పుడు మనం ఏదైతే విని ఉన్నామో అవన్నీ చేయాలి. అట్లా కాకుండా అబ్రహాము దీవించబడ్డాడు, మీరందరూ దీవించబడతారంటే ఏం లేదు. అది రాదు, దేవుని 100% రాదు. రాసి పెట్టుకోండి కావాలంటే. దేవునికి ఇష్టంగా బతకాలి, మనం దేవుని మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. అప్పుడే మన యొక్క బలహీనతలు దేవుడు బలంగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం నేర్చుకోవాలి, అనుభవం కలిగి ఉండాలి. ఇంతకుముందు కాలంలో అంత బలమైన బోధ మనం విని మారేవాళ్ళుగా ఉండాలి. మనం ఎంత బలమైన బోధ విన్నా మారకుండా ఉన్నాం అనుకోండి, ఉపయోగం ఏమీ లేదు. మా అయితే 2 మాటలు అంటారు, ఏమని, అబ్బా భలే చెప్పాడు అంటారు ఈరోజు. ఇంకో మాట, ఏం చెప్పాడు పద్దాక అదే అంటారు. ఎందుకంటే వీళ్ళు వినరుగా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మన బ్రతుకును మార్చుకోవాలి. మన బలహీనతను దేవుడు బలంగా మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనందరం
ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించాలి వాక్యానుసారంగా. అందరం తల్ల వంచి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము బలహీనులు అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మా యొక్క స్థితిలో మేము ఆనందించాలి, సంతోషించాలని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మేము ఎంతోనైనా ఈ లోకంలో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు తండ్రి, ఎంతోమంది వేదన పడేవారుగా ఉన్నారు తండ్రి. అయితే మీ మీద ఆనుకొని జీవించేవారుగా ఉండడానికి మీ యొక్క సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అవునైనా మీ వైపు చూసేవారుగా ఉండడానికి మీ యొక్క సహాయం దయచేయండి తండ్రి. వారు మీ విశ్వాసంలోనైనా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సంతోషించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతేనైనా బాప్తిస్మం తీసుకుని ఉన్నారో తండ్రి, వారు మీ సన్నిధిలో కనపడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా జీవిస్తూ ఉన్నారో ఈ లోకంలో, వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము బలహీనులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నా తండ్రి. అయ్యా, మేము ఎందుకు పనికిరాని జీవితాలు మేము జీవిస్తూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో ఎంతోనైనా ఏమి చేయలేని వారుగా ఈ లోకంలో ఉన్నాం తండ్రి. కానీ మీ యొక్క మహాకృపను బట్టినైనా మమ్మల్ని అందరినీ ప్రోక్షించినైనా మీ యొక్క రక్తం ద్వారా మీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. మీ యొక్క వారసులుగా మమ్మల్ని పిలుచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. మేమందరంనైనా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మీ యొక్క రాకడ కోసం మేము సిద్ధపడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మా యొక్క అన్ని పరిస్థితులు మేము సంతోషించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మాకు కలిగిన దాన్ని బట్టి మేము సంతోషంగా జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, మీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకనైనా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ యొక్క వృద్ధాప్యంలో వచ్చే బలహీనతల్లోనైనా వారు బలంగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు మీ జ్ఞానంలో ఎదగడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు నాయన మీ సన్నిధిని విడిచిపెట్టి దూరంగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. మీ మీద ఆధారపడాలి, మీ సన్నిధిలో ఉండాలని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలోనికి వచ్చినైనా అనేకమైన గొప్ప క్రియలు వారు చూసిలాగనైనా వారి యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు కుటుంబాలుగా మీ సన్నిధిలో కనపడడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, అపాయకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి, దుర్దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క వాక్యం దొరకని దినాల్లో మేము జీవిస్తూ ఉన్నా తండ్రి. ఇలాంటి దినాల్లో మేము జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి, మీ యొక్క వాక్యాన్ని గ్రహించి తొందరపడినైనా వారు బాప్తీసాలు తీసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మా ఉన్నాయన ఈ యొక్క యుద్ధ సమాచారాల గురించి మేము వింటూ ఉన్నా తండ్రి. కాబట్టి నేను ఈ లోకంలో మేము తొందరపడినైనా మీ యొక్క రాకడ కోసం మేము సిద్ధపడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, ప్రతి కుటుంబంలో మీ యొక్క కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, నిజమైన వాక్యాన్ని వారు వినినైనా ఆ యొక్క వాక్యం ద్వారా అనేకమైన మేళ్లు పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేము ఎల్లప్పుడూనైనా మీ మీద ఆధారపడేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. దావీదు ఏ విధంగా అయితే గొలియాతును ఆ యొక్క చంపి ఉన్నాడు తండ్రి, అదేవిధంగా ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యలోనైనా మేము విజయం సాధించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మీకు కంచి వేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, మీ యొక్క దేవదూతల ద్వారానైనా కంచి వేసి మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మీ మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాల్లో ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో ప్రతి బాధను మీరు తీసివేయండి, ప్రతి వేదన తీసివేయండి తండ్రి. మీ సన్నిధి యొక్క సంతోషాన్ని వారు పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. నా దేవుడు నాకున్నాడు అని ధైర్యంగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు ఏ పాపంలో ఉన్నా సరేనైనా ఆ పాపాన్ని విడిచిపెట్టినైనా మీ వైపు చూసేలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ముఖ్యంగానైనా మీ యందు మేము భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, భయభక్తులు కలిగినైనా మా అంతం వరకు మేము జీవించలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.